శ్రీరాముడికి సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని మోదీ. యావత్ దేశం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుతీరాడు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అయోధ్యలో జరిగిన రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దంట్వత్ ప్రాణం సాష్టాంగ నమస్కారం నిర్వహించారు. రామనామ స్మరణతో అయోధ్య మారుమ్రోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించిపోయారు. సకలాభరణాలతో అలంకరించిన బాలరాముడు ధనుస్సు ధరించి కమలంపై కొలువుతీరాడు. ఆ దివ్యరూపాన్ని చూసిన భక్తులు తన్మయత్వంతో పులకరించిపోతున్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.